ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి, పాజిటివ్గా ఉందండి. మన కొత్తింటికి అయితే వచ్చేసానండి. ఈరోజు శుక్రవారం ఏకాదశి, అమ్మ చేతుల మీద అయితే పూజ అయ్యిందండి. నేనైతే పూజ చేయకూడదు, 4th డే అండి ఈరోజు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, పాజిటివ్గా ఉందండి. తల్లికి మించిన దైవం లేదు కదండి మనకి. అయితే ఏదైనా దైవ అనుగ్రహం లేకుండా ఏది జరగదండి. నాకు ఎక్కువగా అమ్మ చేతుల మీద పాలు పొంగిస్తే నాకు అంత సాటిస్ఫికేషన్ అనమాట. మేము కాపురం పెట్టి నుండి అద్దింట్లో ఎప్పుడైనా సరే ఇల్లు మారేటప్పుడు అమ్మే వచ్చేదనమాట. అది సెంటిమెంట్ అనమాట నాకు. అంటే అమ్మ పాలు పొంగిస్తే ఇక తిరిగి ఉండదనమాట. బట్టకు కానీ తిండికి కానీ ఎటువంటి పనులైనా సరే అలా వెళ్ళిపోతాయి. నేను ఒక్కదాన్నే కాదండి, మా ఊర్లో కూడా అమ్మకి పిలుస్తూ ఉంటారు. అమ్మ చేతుల మీద శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అమ్మ చేయి మంచిదనమాట, నాకు లక్ అనమాట. అయితే ఈరోజు చూడండి, దైవానుగ్రహం కాకపోతే ఈరోజు నా 4th డే అవ్వడం, అలాగే మా తమ్ముడు హైదరాబాద్ ఫ్యామిలీకి తెచ్చేటప్పుడు అమ్మ వచ్చింది. అమ్మ రావడం ఈ నెలలోనే మేము ఇదంతా దైవానుగ్రహం కాకపోతే ఏంటండి, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజైతే కొత్త స్టవ్ ఓపెనింగ్ చేసి చక్కగా పాలు పొంగించింది. అలాగే ఇంట్లో దీపారాధన కూడా చేసిందండి. ఆ కామాక్షి దీపం వెలిగించింది. ఈరోజు ఏకాదశి కదా, పిండి దీపం కూడా వెలిగించిందండి. తులసికోట దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపం పెట్టింది. చిన్నగా పూజ చేసిందండి. అందరము హ్యాపీగా ఉండాలి, ఇంట్లో పాజిటివ్గా ఉండాలి, అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండాలని దండం పెట్టుకుంటుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పూజ అయితే చాలా చక్కగా చేసింది. మామిడి కొమ్మలు కూడా మా తమ్ముడు తెచ్చాడు. మేము మామిడి కొమ్మలు కూడా అలంకరించాము. చిన్నగా దీపారాధన చేసుకుందండి. చూడండి, నాకైతే హ్యాపీగా అనిపించిందండి. నాకెందుకో పాజిటివ్గా అనిపించింది. నేను లేకపోయినా సరే, అంటే మేము శుక్రవారం షిఫ్ట్ అవ్వకపోతే మళ్ళీ మంగళవారం మనకి అమావాస్య వస్తుంది. షిఫ్ట్ అయితే శనివారం కానీ ఆదివారం కానీ షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాము. కానీ ఇవాళ ఏకాదశి, అలాగే శుక్రవారం కదా అనుకొని అమ్మ నేను ఉన్నాను కదా, నేను చేసుకుంటానులే అని అన్నదండి. అందుకోసం ఈరోజు మేము షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ మేము ఈ రోజు నుంచి ఉండిపోతామన్నమాట. సామాన్లన్నీ ఆదివారం తెచ్చుకుంటాము. ఇగోండి, ఇక్కడ అయితే తులసికోట తెచ్చేసానండి. మారేడు చెట్టు తెచ్చేసాను. గౌతమ్ అయితే బాల్కనీలో మారేడు చెట్టు పెట్టొద్దు మమ్మీ, తులసికోట పెట్టొద్దు, అక్కడ నేను కాఫీ టేబుల్ అరేంజ్ చేసుకుంటానని చెప్పాడు. నేను బ్యాక్ సైడ్ అయితే పెట్టుకుంటున్నాండి. తర్వాత ఆదివారం సామాన్లు తెచ్చిన తర్వాత ఒకలాగా ఉండదండి నాకు పని, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇగోండి, అమ్మ అయితే పూజ అంతా చేసేసింది. ధూపం అయితే ఇల్లంతా ఇస్తుందండి. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందనేది నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. పూజ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చానండి.